ఐశ్వర్య సో ఏం చదువుతున్నారు అండ్ ఈ ప్రొటెస్ట్‌కి మీ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది? అండ్ మొత్తం సినారియో మీద ఒపీనియన్. నేను ఎల్ఎల్బి చదువుతున్నాను. సో ఈ ప్రొటెస్ట్ ఏంటంటే నీట్ పేపర్ లీక్ అవ్వడం అనే దాంతోటి స్టార్ట్ అయింది. అది ఒక్కటే కారణం కాదు. మా జెన్జీ అందరూ కలిసి, మా స్టూడెంట్స్ అందరం కలిసి ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాము. మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఓన్లీ జంతర్ మంతర్లో వాళ్ళు చేయడం కాదు, హైదరాబాద్లో ఇక్కడ చేయడం కాదు, ఓవరాల్ ఇండియా ఆల్ స్టేట్స్లో జరుగుతుంది ప్రొటెస్ట్. అది ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ పేపర్ లీక్స్. గ్రౌండ్ లెవెల్ నుండి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతూ వస్తున్నది. పిల్లలకి నేర్చుకోవాల్సిన ఎథిక్స్ నేర్చుకోవట్లేదు, స్కూల్స్లో మోరల్స్ నేర్చుకోవట్లేదు, చక్కగా చదువే నేర్చుకోవట్లేదు. గవర్నమెంట్ని నమ్ముకొని చాలామంది పేద ప్రజలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి పైసలు పెట్టేంత ఉండదు చాలామంది పేద ప్రజలకి. వాళ్ళు గవర్నమెంట్ బడులను నమ్ముకొని గవర్నమెంట్ బడులకు పోతారు, గవర్నమెంట్ కాలేజీలకు పోతారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? చదువు సరిగ్గా చెప్పట్లేదు. దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మా డిస్టిక్లో చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళని, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో చదివే వాళ్ళని మీరు ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అంటే, వాళ్ళ నుండి వచ్చే ఆన్సర్ సింపుల్. మాకు చిచ్చి పాస్ చేపిస్తారు ఎగ్జామ్స్ నడిచినప్పుడు. మా కాలేజ్ వాళ్ళే ఇస్తారు, మా స్కూల్ వాళ్ళే ఇస్తారు, మేము పాస్ అయిపోతాం. అంటే ఒక స్టూడెంట్ ఆయన చిట్స్ చూసి పాస్ అవ్వాలి అనే సిచ్యువేషన్ వచ్చిందంటే, వాళ్ళు పాస్ అయ్యేంత కూడా నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎటు పోతుంది, ఎక్కడికి పోతుంది? ఇది జస్ట్ నాట్ అబౌట్ పేపర్ లీక్స్ అయ్యేదానికి అకౌంటబిలిటీ తీసుకోవడమే కాకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ని గ్రౌండ్ లెవెల్ నుండి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ రావాలి. అది ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి చాలా చాలా రిఫార్మ్స్ తీసుకురావాలి. అది మా ప్రొటెస్ట్, అది మా బాధ. ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేకపోతే జనరేషన్స్ ఖరాబ్ అవుతాయి. జనరేషన్స్ పాడైనప్పుడు, యూత్ అంతా పాడైనప్పుడు ఈ దేశం ఫ్యూచర్ పాడవుతున్నది. ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేకపోతే మేము నిలబడలేము. మేము నిలబడనప్పుడు ఈ దేశం ఎక్కడ నిలబడుతుంది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద మాకంటే చాలా పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పనులేందో వాళ్ళు చూసుకొని మేము ఇది చేసినాం అది చేసినాం అనుకొని వాళ్ళ మట్టుకు వాళ్ళు చూసుకొని పోతారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని నెగ్లెక్ట్ చేస్తూ పోతే ఇక్కడ స్పాయిల్ అయ్యేవి మా జీవితాలు. వాళ్ళ సగం ఏజ్ దాటిపోయింది, వాళ్ళు చనిపోతారు ఫ్యూచర్లో. తర్వాత నిలబడాల్సింది మేము. మా జనరేషన్ వాళ్ళు వస్తారు. మా జనరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేకపోతే, నాలెడ్జ్ సరిగ్గా మీరు మా కోసం ఇవ్వలేకపోతే మేము తర్వాత నిలబడి మేము ఏం చేయగలుగుతాము? ఏదైనా కానీ సీజేపీ ఇప్పుడు ఏదైతే మీ తరపు నుంచి ఫైట్ చేస్తుందో, సీజేపీలో కూడా ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే ఈ పొలిటికల్ ఎజెండా అనేది రన్ అవుతుంది, పొలిటికల్ మైండ్ సెట్తో సీజేపీని స్పాయిల్ చేస్తున్నారు అనేది అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజేపీ అని స్టార్ట్ చేశారు. బట్ ప్రతి ఒక్క ప్రొటెస్టర్, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క నీట్ ఆస్పిరెంట్ మేము అనేది ఏంటి అంటే, వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. బీజేపీకి సపోర్ట్ చేయట్లే, కాంగ్రెస్కి సపోర్ట్ చేయట్లే, సీజేపీకి సపోర్ట్ చేయలే. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. అది సెంట్రల్లో ఉన్నది బీజేపీ అవ్వండి, ఫ్యూచర్లో కాంగ్రెస్ అవ్వండి, ఇంకా ఫ్యూచర్లో అందరు సపోర్ట్ తోటి సీజేపీ వచ్చినా కూడా, మేము నమ్ముకున్న పార్టీలు ఏ వచ్చినా సెంట్రల్లో కూడా తప్పు జరిగినప్పుడు తప్పకుండా మేము క్వశ్చన్ చేసి తీరుతాము. అకౌంటబిలిటీ కోసం మేము అడిగి తీరుతాము. యువర్ ద నెక్స్ట్ జన్ ఫ్యూచర్ అనే చెప్పాలి. మీరు మీ బేస్ అనేది ఇప్పుడు కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో కానీ ఇప్పుడు మీ మీద కేసెస్ పెట్టడం కానీ, మిమ్మల్ని యాంటీ నేషనలిస్టులుగా డిస్క్రైబ్ చేయడం కానీ మీరేమన్నారు? యాంటీ నేషనలిస్టులు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ నేషనలిస్టులు అంటే ఎవరు? దేశద్రోహులు అంటే, ఇప్పుడు మేము దేశానికి ఏం ద్రోహం చేసినాం? మా వల్ల ఏ ఒక్క స్టూడెంట్కి నష్టం జరిగింది? మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే ఏ ఒక్క పబ్లిక్కి హామ్ జరిగింది? ఏ ఒక్క పబ్లిక్ ఆఫీసెస్కి హామ్ జరిగింది? ఎక్కడైనా కానీ ఇన్స్టిట్యూషన్స్ నిలబడిపోయినాయా నడవకుండా? ఎక్కడైనా ఆఫీసెస్ నిలబడిపోయినాయా నడవకుండా? ఎవరిపైనైనా దాడులు జరిగినాయా మా ప్రొటెస్ట్ల ద్వారా? జరగలేదు. మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము. పేపర్ లీక్కి కారణమైన వాళ్ళని శిక్షించాలి అంటున్నాము. దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకోకుండా, అకౌంటబిలిటీ చూపించకుండా ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయాలి అంటున్నాం. కానీ అంతకుమించి మేము చేసిన దారుణాలు ఏం లేవు. ఇలా యాంటీ నేషనలిస్టులు అని ఎందుకు అంటారు అనడానికి రీజన్ ఏంది? సరే, మేము ప్రొటెస్ట్ చేస్తున్నందుకు, మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నందుకు యాంటీ నేషనలిస్ట్ అంటున్నారు కదా. సరే, అయితే మరి వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల, ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న నెగ్లిజెన్స్ వల్ల, గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల, వాళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల నీట్ పేపర్ లీక్ అయ్యి 20 మంది స్టూడెంట్స్ చనిపోయారు. మా ప్రొటెస్ట్లో వాళ్ళు ఒక్కరు చనిపోలేరు. మరి వాళ్ళ వల్ల 20 మంది స్టూడెంట్స్ చనిపోయారు, 20 మంది భారతీయులు చనిపోయారు కదా. మరి వాళ్ళ యాంటీ నేషనలిస్టులు అవ్వరా? వాళ్ళు కూడా యాంటీ నేషనలిస్ట్లే అనాలి కదా. మరి వాళ్ళని కూడా, వాళ్ళ వల్లనైతే చనిపోయినారు. మా ప్రొటెస్ట్ల వల్లనైతే ఎవరికేం నష్టం జరగలేదు కదా. ఇక్కడ వన్ సెక్టార్ కాదు, లేదంటే ఒక లీడర్ కాదు, ఒక స్టూడెంట్ కాదు, టోటల్ సిస్టమ్ అనేది కరప్టెడ్ అయిపోయింది అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నారు. సో ఈ సిస్టమ్ మళ్ళీ గెయిన్ అవ్వాలంటే మీ తరపు నుంచి ఉన్న డిమాండ్స్ ఏంటి? మా తరపున ఉన్న డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి.
తర్వాత వచ్చే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్గా లేకపోతే అకౌంటబుల్గా లేకపోతే మళ్ళీ ప్రొటెస్టులు జరుగుతాయి. మా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారేంత వరకు మేము చేస్తూనే ఉంటాము తప్పకుండా. అండ్ ఫ్యూచర్ పాలిటిక్స్ మారాలి, మన దేశం బాగుపడాలి, గవర్నెన్స్ బాగుండాలి అంటే కొత్త లీడర్స్ రావాలి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూత్ మేము స్టాండ్ తీసుకొని మేము మా ఊర్లలో సర్పంచ్లుగా నిల్చోవడం, మా ఊర్లలో ఎమ్మెల్యే పోటీలు చేయడము, ఇట్లాంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి. అండ్ దానికి కూడా ప్రజల సపోర్ట్ చాలా 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 అవసరము. ప్రజలు ఇది గుర్తించాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు పవర్లోకి వస్తే ఇంకొకలా ఉంటుంది, చదువుకొని వాళ్ళు పవర్లోకి వస్తే ఇంకొకలా ఉంటుంది. ఎందుకంటే చదువు విలువ మాకు తెలుసు ఎట్లుంటుంది అనేది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు కంట్రీ ఫెయిల్ అవుతుంది. దానికోసం మేము ఎంతన్నా పోరాడతాము, అది చక్కబెట్టడానికి మేము నిలబడతాము, ఇంకొకరిని నిలబెడతాము, పోరాడతాము. చూసుకున్నట్లయితే కేవలం ఒక సెక్టారే కాదు, టోటల్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది. ఖచ్చితంగా మాకున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న గవర్నెన్స్ పూర్తిగా ఫెయిల్ అయింది. కాబట్టి గవర్నెన్స్ బాగుండాలంటే చదువుకున్న ఒకడు నాయకుడు అవుతే ఆ గవర్నెన్స్ అంతటి కూడా మార్చొచ్చు. అలాగే ఏదైతే ఇప్పుడు మేము ఒక పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఒక పార్టీ వచ్చి మాకు సపోర్ట్ చేసినా మేము ముందుకు వెళ్ళట్లేదు, మా ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి విద్యార్థులుగా మా రైట్స్ గురించి మేము పోరాడుతున్నామని స్టూడెంట్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, ధర్నా చౌక్ నుంచి.